ఒక ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ అందరి ముందు ఇంకొక అధికారి పై అధికారి కింద అధికారిని మందలించాడు, దాంతో అవమానం ఇది అనేటటువంటిది కుదరదు. పై అధికారి మందలించడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. పని ప్రదేశంలో సీనియర్లు మందలించడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి చర్యలో క్రిమినల్ అభియోగాల నమోదును అనుమతిస్తే విపత్కర పరిణామాలకు దారితీయొచ్చని, పని ప్రదేశంలో అవసరమైన క్రమశిక్షణ వాతావరణం దెబ్బతినచ్చని అభిప్రాయపడింది. కేవలం తిట్టడం, అమర్యాదగా ప్రవర్తించడం భారత శిక్షా స్మృతులను సెక్షన్ 504లో పేర్కొన్న ఉద్దేశపూర్వక అవమానం పరిధిలోకి రాదని పేర్కొంది. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ఉద్దేశంతో అవమానించడాన్ని ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించేవాళ్ళు. దాని ప్రకారం దోషిగా తేలిన వాళ్ళకి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేవాళ్ళు. నేడు జూలై నుంచి ఈ సెక్షన్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNSలో సెక్షన్ 352ని తీసుకొచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ డైరెక్టర్ తనను సహోద్యోగుల ముందు అవమానించారంటూ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ 2022లో దాఖలు చేసిన కేసుని కొట్టేస్తూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మహతాల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.